20,000 కోట్ల సేకరణకు హెచ్ఎండిఏ ప్రణాళిక అంటూ అసెంబ్లీలో అడిగిన ప్రభుత్వ లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది. దీన్ని అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం బ్యాంకర్ను కూడా సెలెక్ట్ చేశారు. మర్చెంట్ బ్యాంకర్గా మెసర్స్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ ప్రైవేట్ లిమిటెడ్ వారు సేవలు అందిస్తూ ఉన్నారు. దీనికి కావాల్సినటువంటి ఫీజు కూడా ప్రభుత్వం చెల్లిస్తూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క 20,000 కోట్లను సేకరించి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కోసం కన్సల్టెంట్ నియమించుకున్నారు. దీన్ని హరీష్ రావు వీళ్ళందరూ అడగడంతో వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ముఖ్యంగా నిధుల సేకరణగా హెచ్ఎండిఏ భూములను తాకట్టు పెడుతున్నారా, ఎన్ని ఎకరాలు తనఖా పెడుతున్నారు, ఇందుకోసం ఎంపికైన మర్చెంట్ బ్యాంకర్ వివరాలు తెలపాలంటూ వారు అడగడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో ఉన్నటువంటి హెచ్ఎండిఏ భూములను లేదా రకరకాలైనటువంటి ఆస్తులను తనఖా పెడతారా, అమ్ముతారా అనేది గమనిస్తే ముఖ్యంగా తనఖా కంటే కూడా అమ్మి 20,000 కోట్లను సేకరించి ప్రజా ప్రయోజనాల కోసం ఖర్చు పెడితే బాగుంటుందని మేము చెప్పడం ఇది నా ఉద్దేశం. ఎందుకంటే తనఖా పెట్టి డబ్బులు తీసుకున్న తర్వాత వడ్డీల భారం పెరుగుతూ ఉంది. ఇప్పటికే ప్రభుత్వము 1,000 కోట్ల రూపాయలు వడ్డీల రూపంలో కడుతూ ఉంది. కాబట్టి తెగ అమ్మడమే మంచిదని నేను భావిస్తున్నాను. ఈ యొక్క ప్రక్రియ కోసం, విధి విధానాల కోసం ఈ యొక్క అసెంబ్లీలో మాట్లాడుతున్నారు. అదేవిధంగా దీని మీద ఒక కమిటీని వేసి హైదరాబాదులో కానీ, రంగారెడ్డిలో కానీ, సంగారెడ్డి ఈ ప్రాంతాల్లో సిటీలో ఎన్ని రకాలైనటువంటి హెచ్ఎండిఏ ఆస్తులు ఉన్నాయి, దాని యొక్క వివరాలు, దాంట్లో కోర్టు కేసులు ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకొని ప్రభుత్వం ఒక మంచి కార్యక్రమం కోసం ఈ విధమైన పని చేస్తే మంచిదని చెప్పుకుంటూ, అదేవిధంగా ప్రభుత్వం దగ్గర బడ్జెట్కు చాలా ప్రాబ్లం ఉంది. అదేవిధంగా జీతాలకు కూడా అప్పులు తెచ్చుకొని రిజర్వ్ బ్యాంకు నుంచి అడ్వాన్స్ తెచ్చుకొని ఇస్తూ ఉన్నారు. అయినా కూడా 1వ తారీఖు లోపల ఇస్తున్నారు. మిగతా దానికి లేట్ చేసినప్పటికీ సహకరించమని ప్రభుత్వము కోరుతూ ఉంది ప్రజలను. ఇంకా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పేటువంటి అంశం ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఆ విధంగా ఉందని చెప్పి చెప్తున్నారు. ఇదంతా గతంలో ఎన్నో తెగమ్మినటువంటి కేటీఆర్, హరీష్ రావు దీంట్లో చాలా గోల్మాలు ఉన్నాయి. వాళ్ళ యొక్క ఆస్తులను రికవర్ చేస్తామని గత ఎన్నికల వాగ్దానంలో చెప్పారు. కాబట్టి వారు ఎన్ని కోట్లు సంపాదించారు, 20 లక్షల కోట్ల వరకు ఈ యొక్క గోల్మాల్ భూముల్లో జరిగింది ధరణిలో అనేటువంటిది మనకు కొంత వార్తలు ఉండడం, అదేవిధంగా ఎంక్వైరీ కూడా మొదలైంది. వీటన్నింటిని మీద ఆరా తీసినట్టయితే ప్రభుత్వానికి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కోర్టు కేసులు లేకుండా చూసుకోవాలి, అప్పుడే ఆదాయం పెరుగుతుంది. ఇటీవల చాలామంది ఎన్నో సంవత్సరాల నుంచి నానబెడుతూ ఉన్నటువంటి ఓల్డ్ కోర్టు బిల్డింగ్ను కూడా ఇటీవల కూల్చేయడం జరిగింది. దాన్ని కూడా బిల్డింగ్లు కట్టి అమ్ముతారా, లేక ప్రైవేట్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఏమన్నా బిల్డింగ్ కడతారా, తెగమ్మాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రకరకాలైన ఫ్యాక్టర్స్ ఉన్నాయి. కాబట్టి మెయిన్ రోడ్లలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మితే కోట్లలో ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం సర్వేలో కావడానికి కూడా అవకాశం ఉందని మనం ఈ యొక్క ఉద్దేశం. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి, సామాజిక కార్యకర్త. థ్యాంక్ యూ వెరీ మచ్.